కోణీయ ద్రవ్యవేగ నిత్యత్వం గురించి చర్చిద్దాం. మరి ఇక్కడ భ్రమణం చెందుతున్న వ్యవస్థపై ఫలిత బాహ్య టార్క్ పనిచేయకపోతే ఆ వ్యవస్థ కోణీయ ద్రవ్యవేగం స్థిరంగా ఉంటుంది. ఎప్పుడు ఆ వ్యవస్థ యొక్క కోణీయ ద్రవ్యవేగం స్థిరంగా ఉంటుంది అని అంటే, భ్రమణం చెందుతున్న వ్యవస్థపై ఫలిత బాహ్య టార్క్ పనిచేయకపోతే ఆ వ్యవస్థ కోణీయ ద్రవ్యవేగం స్థిరంగా ఉంటుంది. ఇక్కడ టార్క్ టౌ ఈజ్ ఈక్వల్ టు డిఎల్ బై డిటి. ఇక్కడ టార్క్ టౌ ఈజ్ ఈక్వల్ టు డిఎల్ బై డిటి. ఇక్కడ ఎల్ అనేది కోణీయ ద్రవ్యవేగం. ఇక్కడ ఎల్ అనేది ఏంటిదండి? కోణీయ ద్రవ్యవేగం. మరి ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏంటండి? ఐ ఒమేగా. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఒమేగా. ఓకే, ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏంటండి? ఐ ఒమేగా. మరి ఇక్కడ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఒమేగా ఎలా అవుతుంది అని అంటే, ఎల్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఎంవిఆర్ అని తెలుసండి. ఇక్కడ వి ఈక్వల్ టు ఆర్ ఒమేగా. అప్పుడు ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? వి అంటే మనకేం తెలుసు? ఆర్ ఒమేగా ఆర్. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? ఎంఆర్ స్క్వేర్ ఒమేగా. ఎంఆర్ స్క్వేర్ ఒమేగా. ఇక్కడ ఎంఆర్ స్క్వేర్ అనేది ఏంటండి? జడత్వ భ్రామకం కాబట్టి ఐ ఒమేగా. ఓకే, ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఒమేగా. ఓకే, టౌ ఈజ్ ఈక్వల్ టు డి బై డిటి. ఎల్ అంటే మనకేంది? ఐ ఒమేగా. ఓకే, మరి టార్క్ పని చేయకపోతే మనకి ఇక్కడ ఇంతకుముందే అనుకున్నాం, ఫలిత బాహ్య టార్క్ పని చేయకపోతే అంటే టౌ ఈజ్ ఈక్వల్ టు 0. మరి డి బై డిటి ఐ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 0. ఇక్కడ ఐ ఒమేగా, మరి ఇది 0 అయిందంటే ఐ ఒమేగా ఏం కావాలండి? స్థిరం అవుతుంది. అందుకే దీన్ని ఏమని రాసుకోవచ్చు? I1 ఒమేగా 1 ఈజ్ ఈక్వల్ టు I2 ఒమేగా 2. ఇక్కడ I1 బై I2 ఈజ్ ఈక్వల్ టు ఒమేగా 2 బై ఒమేగా 1 అండి. I1 బై I2 ఈజ్ ఈక్వల్ టు ఒమేగా 2 బై ఒమేగా 1. మరి ఇక్కడ ఈ ఉదాహరణ నుంచి మనం చూసినట్లయితే, ఇక్కడ ఉదాహరణ చూసినట్లయితే, ఒక వ్యక్తి తన 2 చేతుల్లో బరువులను ఉంచుకొని ఒక తిరుగుడు బల్లపై 2 చేతులను బయటకు సాచి నిలబడినాడు. అప్పుడు బల్ల ఒమేగా 1 కోణీయ వేగంతో తిరుగుతుంది. ఆ వ్యక్తి తన చేతులను మెల్లమెల్లగా మరి తన శరీరానికి దగ్గరగా ముడుచుకుంటే అతని జడత్వ భ్రామకం I2 తగ్గి బల్ల యొక్క కోణీయ వేగం పెరుగుతుంది. అంటే దీని కోణీయ ద్రవ్యవేగ నిత్యత నియమాన్ని ఉపయోగించి వివరించవచ్చు. ఎలా వివరించవచ్చు అనేది మళ్ళొకసారి చూడండి. ఒక వ్యక్తి ఫస్ట్ ఏం చేశాడు అంటే, తన 2 చేతుల్లో బరువులను ఉంచుకొని ఒక తిరుగుడు బల్లపై 2 చేతులను బయటకు సాచి నిలబడినాడు. అప్పుడు బల్ల ఒమేగా 1 కోణీయ వేగంతో తిరుగుతుంది. ఆ వ్యక్తి తన చేతులను మెల్లగా తన శరీరానికి దగ్గరగా ముడుచుకుంటే అతని జడత్వ భ్రామకం I2 తగ్గి బల్ల యొక్క కోణీయ వేగం పెరుగుతుంది. అంటే దీని కోణీయ ద్రవ్యవేగం నిత్యత్వ నియమాన్ని ఉపయోగించి I1 ఒమేగా 1 ఈజ్ ఈక్వల్ టు I2 ఒమేగా 1. కానీ I2 లెస్ దెన్ I1 కాబట్టి ఒమేగా 2 గ్రేటర్ దెన్ ఒమేగా 1 అవుతుంది. ఇది ఏంటంటే మనకి మరి జడత్వ భ్రామకము తగ్గింది అనంటే కోణీయ వేగం పెరుగుతుంది. కోణీయ వేగం తగ్గింది అనంటే జడత్వ భ్రామకం పెరుగుతుంది. ఇక్కడ ఈ విషయాన్ని మనము గమనించాలండి. ఓకే, ఇక్కడ నెంబర్ 2, ఈత కొలంలోకి దూకే వ్యక్తి మరి డ్రైవింగ్ బోర్డు నుండి దూకుతున్నప్పుడు అతని చేతులు కాళ్ళను మరి శరీరానికి దగ్గరగా ముడుచుకోవడం వల్ల జడత్వ భ్రామకం తగ్గి
కోణీయ వేగం పెరుగుతుంది అండి. జడత్వ భ్రామకం తగ్గింది అంటే కోణీయ వేగం పెరుగుతుంది. ఈత కొలంలోకి దూకే వ్యక్తి డ్రైవింగ్ బోర్డు నుండి దూకుతున్నప్పుడు అతని చేతులు కాళ్ళను శరీరానికి దగ్గరగా ముడుచుకోవడం వల్ల జడత్వ భ్రామకం తగ్గి కోణీయ వేగం పెరుగుతుంది. అందుకు కారణం మరి ఏమని చెప్పవచ్చు అంటే మరి కోణీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమము. దీనివల్ల మనకేందంటే ఎక్కువ పల్టీలు కూడా కొట్టగలడు. దీనివల్ల ఏం చేస్తాడండి, ఎక్కువ పల్టీలు కొట్టగలడు. మరి నెక్స్ట్ చూసినట్లయితే దొర్లుడు గమనం గతిజ శక్తి చూస్తే దొర్లే వస్తువు గతిజ శక్తి 2 అంశాలను కలిగి ఉంటుందండి. ఇక్కడ దొర్లే వస్తువు చూసినట్లయితే ఈ విధంగా దొర్లుకుంటా పోతున్నప్పుడు మనకి ఇక్కడ R అనేది వ్యాసార్థం అండి. ఈ విధంగా మనకు చూసినట్లయితే మరి భ్రమణ వ్యాసార్థం కాబట్టి మరి ఇక్కడ దొర్లే వస్తువు గతిశక్తి 2 అంశాలను కలిగి ఉంటుంది. ఒకటి స్థానచలనం వలన కలిగిన గతిశక్తి, 2 భ్రమణం వలన కలిగిన గతిజ శక్తి. మరి దొర్లే వస్తువు యొక్క గతిజ శక్తి చూస్తే 1/2 mvcm², అదే మరి మనము ప్లస్ 1/2 I⍵² అండి. ఇదేమో స్థానాంతర గతిజ శక్తి, ఇదేమో భ్రమణ గతిజ శక్తి. ఇక్కడ m అనేది వస్తువు ద్రవ్యరాశి, మరి VCM అంటే మనకి ఏంటంటే ద్రవ్యరాశి కేంద్రం యొక్క వేగము, I అనేది జడత్వ భ్రామకము, ఒమేగా అంటే మనకి ఇక్కడ ఇదేంటిదంటే కోణీయ వేగం, ఒమేగా కోణీయ వేగం. మరి ఇక్కడ దొర్లే వస్తువు యొక్క జడత్వ భ్రామకం ఏంటిదంటే I = mk² అండి. దొర్లే వస్తువు యొక్క జడత్వ భ్రామకం mk². ఇక్కడ k వస్తువు భ్రమణ వ్యాసార్థము, ఇక్కడ k అనేది ఏంటిదండి భ్రమణ వ్యాసార్థము k. మరి VCM = మనకు R⍵. ఓకే, VCM = R⍵. ఒమేగా VCM ఏమవుతుందండి R అవుతుంది. ఇక్కడ మరి k = 1/2 mvcm² కదా, ఇది రాసుకున్నాం. మరి I అంటే నీకు mk² కాబట్టి ఇది రాసుకున్నాం. మరి ఇక్కడ ఒమేగా అంటే VCM/R² రాసుకుంటామండి, VCM/R². ఓకే, మరి k = 1/2 mvcm² ప్లస్ 1/2 m, ఇక్కడ మనము k², ఇది మనకేమవుతుందంటే R², ఇక్కడ మనకు VCM² అండి. అప్పుడు k = 1/2 mvcm², కామన్ తీస్తే 1 + k²/R². అంటే ఈ సమీకరణం దొర్లే వస్తువు గల శక్తిని తెలుపుతుంది. ఈ సమీకరణం ఏం తెలియజేస్తుందంటే దొర్లే వస్తువు గల శక్తిని తెలుపుతుందని చెప్పవచ్చు. ఈ తుది వేగం చూసినట్లయితే ఈ వస్తువు ఎచ్చెత్తుగల వాలుతలం నుండి దొర్లుతున్నది అనుకుందాం. ఈ వస్తువు ఎచ్చెత్తుగల వాలుతలం నుండి దొర్లుతుంది అనుకుందాం. మరి శక్తి నిత్యత్వ సూత్రం ప్రకారం దొర్లే వస్తువు కోల్పోయిన స్థితిశక్తి, అది గ్రహించిన గతిశక్తి. దొర్లే వస్తువు కోల్పోయిన స్థితిశక్తి mgh, గతిజ శక్తి ఏంటంటే 1/2 mvcm² ఇంటూ 1 + k²/R² అండి. ఇక్కడ mkm పోతుంది, VCM² ఇక్కడనే ఉంచుదాము. దీన్ని తీసుకొస్తే 2gh/1 + k²/R². ఇక్కడ v² విలువ దొర్లే వస్తువు ద్రవ్యరాశిపై ఆధారపడదు. v² విలువ దొర్లే వస్తువు ద్రవ్యరాశిపై ఆధారపడదు. మరి ఇక్కడ కంకణానికి చూసుకున్నామండి, కంకణానికి k² = R². ఇక్కడ v కంకణము √ ఇక్కడ మనకు మరి √ ఎట్లా R²/R² కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ చూసినట్టయితే k² అంటే R²/R², మరి R²కి R² పోతుంది కాబట్టి √ ఏమొస్తుందండి 2gh/1 + 1. ఓకే, మరి v కంకణం = √2gh/√. మరి v కంకణం √2 √2gh/√2 క్యాన్సిల్ అవుతుంది. v కంకణం √gh. మరి ఇక్కడ ఘన స్తూపానికి అంటే అప్పుడు ఏమవుతుందంటే k² = R²/2. ఇక్కడ v గోళము
2gh/1 ప్లస్ k స్క్వేర్ అంటే మనకి ఏందండి r²/2 ఇంటూ r². ఓకే, ఇక్కడ r²కు r² పోతుంది. 2gh/1 ప్లస్ 1/2. ఓకే, ఈజ్ ఈక్వల్ √2gh. 2 1 2 2 1 3/2. ఈ 2 పైకి పోతే 2 4 4gh/3 అవుతుందండి. ఓకే, నెక్స్ట్ ఇది వి గోళం అండి, వి గోళం. నెక్స్ట్ ఘనగోళానికి k² ఈజ్ ఈక్వల్ టు 2r²/5 అండి. వి బిల్ల చూసినట్లయితే √2gh/ ఇక్కడ 2r²/πr², r² పోతుంది. వి బిల్ల ఈజ్ ఈక్వల్ టు √2gh/1 ప్లస్ 2/5. వి బిల్ల ఈజ్ ఈక్వల్ టు √2gh. 5 1 5 5 2 7 7/5. ఈ 5 పైకి పోతే 5 2 10. వి బిల్ల ఈజ్ ఈక్వల్ 10gh/7 అవుతుంది. ఓకే, మరి పై ఫలితాల నుంచి క్షితిజ తలాన్ని చేరినప్పుడు మరి 3 వస్తువుల్లోనూ గోళానికి వేగం గరిష్టంగా, మరి కంకణానికి అయితే ద్రవ్యరాశి కేంద్రం వేగం కనిష్టంగా ఉంటుందని ఇక్కడ విషయాన్ని బట్టి మనకి ఏం చేస్తుందంటే తెలుస్తుంది అని చెప్పవచ్చు.